పెట్టినా సర్కారోళ్ళే మోటినా సర్కారోళ్ళే మరి ఓటేసి ఎన్నుకున్నాక పబ్లిక్కు వాళ్ళే దిక్కు. అందుకే ఏమున్నా సర్కారోళ్ళ చేతులనే ఉన్నది అని అంటుంటారు చాలా మంది. అన్ని దిక్కులనేమో కానీ ఏపీలనైతే అడిగినోళ్లకు అడిగినంత కోరినోళ్లకు కోరినంత అన్నట్టే ఉన్నది పొర్రి సర్కారోళ్ళ పనితనం. చూడుర్రి ఆటో అన్నలను మస్తు దిల్కు చేసిర్రు. ఆటోవాన్ని అన్నగారి రూటు వాన్ని న్యాయమైన రేటు వాన్ని అచ్చమైన తెలుగు వాన్ని ఆటో వాళ్ళ జిందాబాద్ అన్నట్టే చేసిండ్రు పోండ్రి ఏపీ లీడర్ సాబులు. అగో సీఎం బాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ సారు, చదువుల మంత్రి లోకేష్ సారు నెత్తికో ఆటో ఎక్కిండ్రు. ఉండవల్లికేంచి విజయవాడ సింగునగర్ దాకా ఆటోలనే పోయిండ్రు. ఆటోలో ఊకున్న తోటోళ్లను అన్ని తీర్ల మంచి చెడ్డ అడిగి తెలుసుకుండ్రు. అంతేకాదు ఆటో డ్రైవర్ల తీరుగా లీడర్ సాబులంతా కాకి బట్టలు తొడుక్కుండ్రు. గిట్లా చాలా అయింది ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకం. పిరి బస్సులు చేయబట్టి ఆగమవుతున్నామని రంది పడుతున్న ఆటో అన్నల అకౌంట్లల్లో నెత్తికో 15,000 వేసిండ్రు సర్కారోళ్ళు. ఇక లీడర్ల ముచ్చట్లు కూడా ఆటో డ్రైవర్ అన్నలను మెప్పించేటట్టే ఉన్నాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య అయినా బాలయ్య బాబు గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్. అంతేకాదు పవన్ అన్న కూడా నటించారు, డ్రైవర్ గా నటించారు. ఆ సినిమా పేరేంటి ఇంపడట్లా, అత్తారింటికి దారేది. గిట్ల ముచ్చట్లతోనే మస్తు జోష్ నింపిండు మంత్రి సారు. అంతేకాదు ఆటో వెనక డ్రైవర్ అన్నలు రాసుకునే కొటేషన్లు చదివి వినిపించి అందరినీ కిల్లర నవ్విచ్చిండు. అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు అని చూసాడు. అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు. ఇంకోటి హాయని ఆశ పెంచొద్దు, బాయని బాధ పెట్టద్దు. అంటే ఎప్పుడు ఆటో వెనకాల బండి ఉంటే నవ్వుతూ ఉంటాం. సమాజం పట్ల మాకున్న బాధ్యత తెలుస్తుంది. ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ ఆదరిస్తారు మా ఆటో డ్రైవర్లు. అటు డిప్యూటీ సీఎం పవన్ సార్ కూడా ఆటో అన్నలను మంచిగా తారీఫ్ చేసిండు. ఇక చిన్నసారే అనుకుంటే పెద్ద సారు కూడా ముచ్చట్లతోని మస్తు జోష్ నింపిండు. ఓజీ సినిమా చూశారు, దసరా పండగ చేసుకున్నారు, విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది, విజయవాడ కొత్త కళ వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండగ రోజులో ఈరోజు ఉన్నాం. ఓజీ సినిమా కాడ నుంచి చాలు చేస్తే ఒక్కో ముచ్చట చెప్పుకుంటూ వచ్చిండు సారు. అన్నిటికీ మించి అటు సారు మైకులల్లో మాట్లాడుతుంటేనే కింద ఆటో అన్నల సెల్ ఫోన్లన్నీ 15,000 పడ్డాయని చెప్పినట్టు టింగుమన్నాయి. గా మెసేజీలు చూసుకొని మస్తు మురిసిపోయినరు ఆటో డ్రైవర్లు. వాళ్ళ ముఖాలన్నీ 100 వోల్టుల బల్బు లెక్కనే వెలిగినాయి పోన్రే. మొత్తం 2,90,000 ఎక్కువనే మందికి 436 కోట్ల రూపాయలు అకౌంట్లలో వేసిండ్రు. సర్కారోళ్ళు చేస్తున్న సాయాన్ని ఆదికి పెట్టుకోవాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అట్టిట్లా ఏపీలో ఆటో అన్నలంతా సంబరపడేటట్టు చేసిండ్రు సర్కారోళ్ళు. మరిగా తెలంగాణలో ఆటో అన్నలు ఎప్పుడు గిట్లా సంబరపడతారో ఏమో చూడాలి.